మల్లాది రామకృష్ణ శాస్త్రి గారి నవల కృష్ణా తీరం 6వ భాగం. అన్నప్ప గారికి మరుసటి సంవత్సరమే మగపిల్లవాడు కలిగాడు. ఈ బుచ్చన్న. అది తల్లివంక వారి పేరు. అనంతలక్ష్మి తాతగారు బుచ్చన్న గారని యజ్ఞయాగాదికములు చేసినవాడు. మరొకరి ఎదుట చేజాచకుండా 101 కన్యాదానం చేయించినవాడు. దానాదీన పిత్రార్జితం అంతా హరించుకుపోయినా ఏమాత్రము తొణక్కుండా అప్పటికి 60 ఏళ్ళు దాటినా ఉపాదానం చేసి ఏ రోజు గ్రాసం ఆ రోజు సమకూర్చుకుంటూ 100 ఏళ్ళు బతికాడు. ఎన్ని వందల మందో ఆయన దగ్గర సంత చెప్పుకున్న విద్యార్థులు పెద్దయి పెరిగి వేద పండులైనారు. ఆయన కొడుకు లక్ష్మణ చైనులు తండ్రి వద్దనే విద్యాబుద్ధులు నేర్చి ఆయన ఆజ్ఞ ప్రకారం కలవారింటికి ఇల్లరికం వెళ్ళాడు. ఒక్కడే కొడుకు. అలా సిరి సంపదలతో ఉన్న బుచ్చన్న గారు అవతలి వారి పెట్టుపోతలకు ఆశించకపోవటమే కాకుండా ముందు అలా ఖరారు చేసుకునే ఆ వియ్యానికి అంగీకరించాడు. ఆ కాలం వేరు, ఆ మనుషులే వేరు. లేక లేక మగపిల్లవాడంటూ కలగటం, గండాలన్నీ గడిచి వారి బాగుండటం కన్నవారికే కాదు కంట చూసిన వారికెల్లా ముచ్చటే. పిల్లవాడు కళకళలాడుతూ ఉంటాడు. తెలివితేటలు వెంట తెచ్చుకునే పుట్టాడు. బుచ్చన్నకు 5వ ఏడు వచ్చింది. కాముడు కాపురానికి వెళ్ళింది. అప్పటికప్పుడే 2 ఏళ్ళాయే అవధానులు గారి కూతురు అత్తవారింటికి వెళ్ళి పిల్లలిద్దరూ బందరులో సుఖంగా కాపురాలు చేస్తున్నారు అని ఇక్కడ వారు అనుకున్నారు. అంటే కాముడు సంసారంలో వచ్చిన లోటేమీ లేదు, కానీ అవధానులు గారి కూతురి కాపురమే అస్తావ్యస్తమైంది. అదెక్కడి ప్రారంధమో కానీ పిల్లవాడిగా ఆ పిల్లది సరిపడలేదు. మొదటి నుంచి ఉంచగలిగినంత కాలం గుంభనంగా ఉంచారు. ఇక అతగాడు మరీ బరిమీరిపోయి బాహాటంగా మరో కాపురం పెట్టడంతో ఈ పిల్ల అక్కడ ఒక్క క్షణం ఉండలేక అత్తమామలతో చెప్పేసి పుట్టింటికి వచ్చేసింది. అవధానులు గారు మొదట కత్తులు దూశాడు. కాళ్ళు గడ్డం పట్టుకుని చూశాడు. ఎటూ లాభం లేకపోవడంతో గుండె రాయి చేసుకున్నాడు. కూతురి కాపురం ఈ తీరైనందుకే ఆ బ్రాహ్మడి ఇదవుతుంటే కొడుకు ఇక్కడ నిక్షేపరాయుడిగా తయారైనాడు. అక్కడ అల్లుడు చేసిన నిర్వాకమే ఇక్కడ వీడు చేశాడు. దాంతో అవధానులు గారు మరీ దిగతీశారు. సిరి సంపద అన్నీ ఉండి కుటుంబం ఈ తీరు కావాలా? సాలుకు చేరడి గింజలు వచ్చేయి అన్నప్ప తాను మనిషినే అంటూ తలెత్తుకు తిరగటమా? వీడి కొడుకు ఆ పెదపకాలాన పుట్టినవాడు 12 ఏళ్ళు నిండాయో లేదో తండ్రి సరసన కూర్చుని పురాణం చదువుతూ నలుగురు చేత ఆహా అనిపించుకోవటమా? అక్కడ వీడి కూతురు అల్లుడు ఊరి మెప్పుగా కాపురం చెయ్యటమా? ఆ యజ్ఞన్న కొడుకు తండ్రిలాగా దర్భపాచలు చంకనెట్టుకుని ఇల్లు తిరగకుండా 4 సంస్కృతం ముక్కలు చెప్పుకుని అంతతో పోక పెద్ద పండితుడని పేరు తెచ్చుకుని తిరుపతి మహంతు వారి పాఠశాలలో ప్రధానాచార్యుడు కావటమా? ఈ అన్నప్ప కూతురు అక్కడ అందలాలెక్కి తిరగటమా? ఇది ఆయన బాధ. ఇది ఆనాటికి ఆనాడు వృద్ధి పొందేదే కానీ సన్నగిల్లేది కాదు. ఇలా ఇంకో 5-6 ఏళ్ళు గడిచాయి. అవధానులు గారికి లోకరివాజు ప్రకారం అయితే ఇంచుమించు ఓ పాటి నడివయస్సే. అందులోనూ జమిలి ఎముక మనిషి. కానీ ముసలి వాలకం ముంచుకు వచ్చేసింది. ఈ స్థితిలో ఆయనకి ఉన్న బాధలకు తోడు ఈ కుమారరత్నం ఆస్తి పంచమంటూ కూర్చున్నాడు. 7 తరాల నుండి ఏకబిగిన వస్తున్న ఆస్తి ఈనాడు పంపకమా? అవధానులు గారు ఒప్పుకోలేదు. ఆయన కుమారుడు నోరు చెయ్యి ఆచుకోలేదు. ఊరికి ఊరు ముక్కుమూలు వేలేసుకుంది, కానీ తండ్రి బిడ్డల తగాయిదాల్లో ఎవరు తలదూర్చుతారు? అయితే ఎవరికీ లేని జోక్యం బుచ్చన్న కలిగించుకున్నాడు. కుర్రవాడు మంచి రెక్క కట్టి పిక్క కట్టి జవ మీద ఉన్నాడేమో. అవధానులు గారి కొడుకుని పట్టుకుని ఊరంతా పొర్లు దండాలు పెట్టించి పొలిమేర మీదకి గొడ్డును తరిమేసినట్టు తరిమేశాడు. అందరూ అందుకు లోపల సంతోషించారు, కానీ అవధానులు గారు ఏమనుకుని పోతాడో అని ఇంకా రవంత బెరుకో లక్ష్యమో ఉండటం చేత ఎరగనట్టు ఊరుకున్నారు. కానీ అన్నప్పకి ఈ సంగతి తెలిసి తెలియటంతోనే ఉగ్రరూపం దాల్చాడు. కొడుకును ఒంటరిగా పిలిచి, ఒరే బిచ్చి, నీకింకా చిన్నతనం కానీ బుద్ధులు దొడ్డవి.
నీవు ఈ గ్రామానికి జమీందారువా? తప్పు చేసిన వాడిని దండించడానికి? కొడుకు ఎలాంటివాడు కానీ తండ్రికి వాడి మీద మమకారం పోదు నాయనా. అవధాన్లు గారు ఒక్కరి చేత వేలు పంపించుకోవాల్సిన వారు కాదే. వారు సజీవులుగా ఉండగానే వారి కుర్రాన్ని మరొకడు కుక్కను బాదినట్టు బాదాడంటే ఆ తండ్రి మనస్సు ఎంతో క్షోభిస్తుంది. మన గ్రామంలో నీవు ఒక్కడివే బలవంతుడువా? వాడు ఈ కచ్చ మనసులో పెట్టుకుని 10 మంది పాలేరాళ్ళని నీ మీదకి ఉసిగొలిపాడనుకో, అప్పుడు నువ్వేమవుతావు? నా స్థితి ఏమవుతుంది? ఇది ఆలోచించావా? నీకు నా మీద భక్తి శ్రద్ధలు, మనలాగే అందరూ అన్యోన్యంగా ఉండాలని ఆశించటం మంచిదే, కానీ ధర్మం 4 పాదాల మీద నడుస్తుందా? మనకు చేతనైతే ఆ తగాయిదా మాపు చేసి వాళ్ళ సంసారం చల్లగా ఉండేటట్టు చూడాలి. కుమార్తె కాపురం ఆ తీరైతే కొడుకు ఈ తీరైనందుకే ఆయన పాతాళానికి కుంగిపోయి ఉన్నాడే. ఇలాంటి అఘాయిత్యాలు జరిగితే మరిక ప్రజల మొగం చూడగలడా నాయనా? మన ఇరుగు పొరుగు బాగుంటేనే మన బాగును. ఇప్పటికీ అయ్యిందేదో అయ్యింది. నీకు అభిమానం ఎక్కువ. నిన్ను పోయి వాడి కాళ్ళు పట్టుకోమంటే పోవు. నీవు చేసిన పొరపాటు సరిదిద్దడానికి నేను ప్రయత్నం చేసి చూస్తాను. మనలో మాట. ఇంతకు వాడు చేసిన అపరాధం ఏమిటి? తన మనసుకు నచ్చిన పిల్లతో కాపురం చేస్తున్నాడు. అనుకూల దాంపత్యం, పిల్ల పాప కలిగారు. ఇక బ్రాహ్మణికం అంటావా? చిత్తశుద్ధి, సదాచారం, వినయం, వివేకం ఇవి బ్రాహ్మణ లక్షణాలు. అంతేకాని ఫలానా ఇళ్లలో పుట్టడం కాదు. ఇప్పటి మన సంకుచిత దృష్టితో చూస్తేనే మన లెక్క ప్రకారం మంత్రదష్టలైన ఋషుల్లో ఎంతమంది బ్రాహ్మణులు ఉన్నారు? ఒక్కడో ఆరో మినహాయిస్తే తతిమ్మ వారందరూ అనులోమ ప్రతిలోమముల ఫలితాలే కదా. ఈ అవధానులు గారు మాత్రం మాట తక్కువ వాడని మనం ఎందుకు అనుకోవాలి? ఏదో పుల్లవిరుపు మాటలని రెచ్చగొట్టకపోతే వాడు తండ్రి మీద చేయి చేసుకుంటాడా? వాడి పెంపకం అలాంటిదా? వాడు చెడ్డవాడని వాదు రానే వచ్చింది కాదు. వాడు సద్ధర్ముడే అని రుజువు చేయగలిగితే మనం ధన్యులం. మనం పాలెం పోయి వద్దాన్రా. సాహసం అంటే చేతికి చిక్కిన అభాగ్యుణ్ణి పట్టుకుని చెండాడడం కాదు, చేసిన తప్పు తెలుసుకుని చేతులు జోడించడం. బుచ్చన్న మారు మాట్లాడకుండా తండ్రి వెనకాల బయలుదేరాడు. పాలెం అక్కడికి క్రోసున్నరుంటుంది. పెళ్లి నడకలు నడిచినా సంధ్యావందనం చేసినంతసేపు పట్టదు. దారి వెంట కాలు సాగేందుకు కాలక్షేపంగా రామకథలోని స్వారస్యాలు ఏకబెడుతున్నారు అన్నప్పగా. శ్రీరామచంద్రుడంటే ఆయనకి గౌరవమే, కానీ ఆ సీతమ్మ తల్లంటే తగని భక్తి. శ్రీమద్ రామాయణం ఎన్ని విడతలు పురాణం చెప్పినా అది సీతమ్మ కథగా చెప్పాల్సిందే. అన్నగారి ఆజ్ఞ ప్రకారం సీతమ్మను రథం మీదికి తీసుకువెళ్తున్నాడు లక్ష్మణస్వామి. ఆ తరుణంలో రాముడు కనిపిస్తున్నాడా అతనికి? కళకళలాడుతూ పరిపూర్ణ బింబం వలె ఉన్న ఆ తల్లి మొహమే. ఎందుకు కలకల? మళ్ళీ ఇంతకాలానికి తన మనస్సుకు మమత మన్నించి తన మనోనాథుడు అనుమతిని సాయంగా ఆశ్రమ వాటికలతో మునికన్యలతో కలిసి వెనకటి ముచ్చట్లు తలపోసుకుంటూ ఆనందంగా కాలం గడిపేను కదా అనే భావనలో ఆ తల్లి అమాయకంగా అలా పలుకుతుంటే లక్ష్మణుడి మొహంలో కళలు దిగజారుతున్నాయి. దుఃఖం ఆపుకోలేకపోతున్నాడు. లక్ష్మణుడి స్థితి గమనించిందా అమ్మ సీతమ్మ. ఏం నాయనా ఆ చిన్నదనం ఎందుకు అని నీ మోమున ప్రస్ఫుటమవుతున్న ఆ విషాదానికి హేతువేమిటి అని. మన అయోధ్యానగరం ఎప్పటి వలనే సూర్యకాంతితో తేజరిల్లుతోంది కదా. మన ప్రజల ఆనందానికి ఎట్టి అభ్యంతరమూ లేదు కదా. రఘువంశ తిలకుని పెదవుల నిత్యమందహాస రేఖ మాయలేదు కదా. నేను అనుదినము పాదములొత్తి సేవించుకునే మీ తల్లులందరూ సుఖులే కదా అని. ఆ తల్లి ఇలా అడుగుతూ పోతూ ఉంటే లక్ష్మణుడి మనసు ఆక్రోశించింది. అమ్మా, ఎవరికేమీ అనర్థం వాటిల్లిందో అని అల్లాడిపోతున్నావే కానీ ఆపద నీకే రానున్నదని భావనే లేదు కదమ్మా తల్లి. బుచ్చి, అది ఉత్తముల లక్షణం. వారికి తమ బాగోగుల మీద ధ్యాస ఉండదు. కావాల్సింది ఎదుటివారి క్షేమమే. కాలం అది కాకపోయినా నేటికైనా మనకు ధర్మం అదే. ఇంకో విశేషం,
శ్రీరాముడు అశ్వమేధ యాగం తలపెట్టినాడా? అది సలక్షణంగా సానుకూలం కావాలంటే సహధర్మచారిని ఏదో ఒక రూపాన సరసన ఉండాలి కదా. కనుక అయోధ్యలో వారికి అవసరం కదా జానకి. వారు స్వయంభువులు కదా. ఆ తల్లి రూపురేఖలు బ్రహ్మ తీర్చిదిద్దినవి కాదు కదా. మరి ఏ శిల్పికి సాధ్యమవుతుంది? ప్రతిమ లేనిదే యాగం జరగదు. ఆ శ్రీరాముడికి భార్యా వియోగంతో పాటు ఇదో బాధ. అప్పుడేం జరిగింది? వాల్మీకుల వారి ఆశ్రమంలో ఉన్న ఆ తల్లికి ఈ విషయం తెలియగానే మహర్షికి విన్నవించి వారు అనుమతించిన పిమ్మట తన మూర్తిని తానే రూపొందించి అయోధ్యకు పంపింది. ఆ రూపేణే ఆయన స్వామివారి సరసన నిలిచేందుకు నోచుకున్నాను కదా అనుకుందిట ఆనందమూర్తి. ఆ ప్రతిమను చూసి చూడటంతోటే ఆ మహానుభావుడికి మతిపోయింది. తాను నిర్దయుడై పరిత్యజించాడు. కానీ ఆ సాధ్వి చిరునవ్వుతో తన్ను వెతుక్కుంటూ వచ్చింది. జీవకళలుట్టి పడుతున్న ఆ మూర్తిని చూసి, ఆ ప్రసన్నతను చూసి, ఆ రూపాన వచ్చి నన్ను మన్నించానని మౌనాన పలుకుతున్నావా అనుకుంటూ ఆ సరసన స్వస్థచిత్తుడై యాగం కొనసాగించినాడు కాదు. చూసావు బుచ్చి, అపవాదుకు విలువ ఇచ్చి అడవి పాలు చేస్తున్నాడు. తానిక లేనట్టే అని భావించి ప్రతిమను చేయించ తలపెట్టినాడు. అందుక ఇల్లాలికి కోపమా? అబ్బే, వారి ధర్మ నిర్వహణలో ఎవ్విధమైన లోపము రాకుండా చూడటం తన ధర్మం కనుక అలా చేసింది. ఉత్తమ జన్మ అంటే అదిరా. ఇలా పలుకాడుకుంటూ తండ్రి కొడుకులు పాలెం చేరుకున్నారు.